లూకాసు వార్త 5వ అధ్యాయము. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి, దరి నుండి కొంచెము త్రోయుము అని అతని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడి అని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతును అని ఆయనతో చెప్పెను. వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునిగినట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలి ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడను అని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడనున్న వారందరూ విస్మయముందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులగు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవయుందువు అని సీమోనుతో చెప్పెను. వారు దోణిలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన యొక్క పట్టణములోనున్నప్పుడు ఇదిగో, కుష్ఠరోగముతో నిండిన ఒక మనుషుడుండెను. వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అని ఆయనను వేడుకొనెను. అప్పుడాయన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అని అనగానే కుష్ఠరోగము వానిని విడిచెను. అప్పుడాయన, నీవు ఎవనితోనూ చెప్పక వెళ్లి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకుని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించినట్టు కానుకలు సమర్పించుము అని ఆజ్ఞాపించెను. అయితే ఆయనను గూర్చిన సమాచారము మరెక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకునుటకును కూడి వచ్చుచుండెను. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. ఒకనాడాయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండియుండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను. ఇదిగో, కొందరు మనుష్యులు పక్షవాయువు గల ఒక మనుష్యుని మంచం మీద మోసుకుని వాని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి. గాని జనులు గుంపు కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయాను. గనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వారిని దించిరి. ఆయన వారి విశ్వాసము చూచి, మనుష్యుడా, నీ పాపములు క్షమింపబడినవి అని వానితో చెప్పగా, శాస్త్రులను పరిసయ్యులను, దేవదూషణ చేయుచునితడెవడు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడు అని ఆలోచించుకొనసాగిరి. యేసు వారి ఆలోచనలెరిగి, మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుటి సులభమా? నీవు లేచి నడువుమని చెప్పుటి సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని వారితో చెప్పి పక్షవాయువు గల వారిని చూచి, నీవు లేచి నీ మంచమెత్తుకుని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నాను అని. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకునియున్న మంచము ఎత్తుకుని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళెను. అందరూ విస్మయముంది, నేడు గొప్ప వింతలు చూచితిమి అని దేవుని మహిమపరచుచు భయముతో రెండుకునిరి.
అటుపిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉండుట చూచి, నన్ను వెంబడించుము అని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేశాను. సుంకరులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి, సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుతున్నారు అని ఆయన శిష్యుల మీద సనిగిరి. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కరలేదు. మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలవవచ్చితిని గాని నీతిమంతులను పిలవరాలేదు అని వారితో చెప్పెను. వారాయనను చూచి, యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు, అలాగే పరిసయ్యుల శిష్యులను చేయుదురు గాని నీ శిష్యులు తిని త్రాగుతున్నారే అని చెప్పిరి. అందుకు యేసు, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేయింపగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడి దినములు వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసము చేతురు అని వారితో చెప్పెను. ఆయన వారితో ఒక ఉపమానము చెప్పెను. ఎట్లనగా, ఎవడునూ పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన ఎడల క్రొత్తది దానిని చింపివేయును. అదీనుగాక క్రొత్త దానిలో నుండి తీసిన మొక్క పాత దానితో కలియదు. ఎవడునూ పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు, పోసిన ఎడల క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులను పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలెను. పాత ద్రాక్షారసము త్రాగి వెంటనే క్రొత్త దానిని కోరువాడెవడునూ లేడు, పాతదే మంచిదనును అని చెప్పెను.